SMT. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో డెడ్ మొబైల్ ట్రబుల్ షూట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైతే ఒక మొబైల్ వచ్చినప్పుడు డెడ్ వచ్చినప్పుడు రిపేర్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుందో ఈ వీడియోస్ని క్లాసెస్ని ఫాలో అవ్వండి. వాళ్ళు క్లియర్గా రిపేర్ అయితే చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే మొబైల్ షాప్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియో చూసే ముందు క్లాస్ వీడియోలు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు క్లాస్ వీడియో వచ్చేసి హాఫ్ షాట్. దీన్నే మనం ఏమంటాం అంటే స్కెమాటిక్, మన లాంగ్వేజ్లో మనం దాన్ని లీకేజ్ అంటాం. అంటే ఏదైనా ఒక మొబైల్ వచ్చినప్పుడు డెడ్ మొబైల్ వచ్చినప్పుడు మనకి DC కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ వస్తుంది. డైరెక్ట్ రీడింగ్ వచ్చినప్పుడు అప్పుడు మనం 2 లైన్స్ని మనం ఫోకస్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ 2 లైన్స్ వచ్చేసి VBAT లైన్, రెండోది వచ్చేసి VPH లైన్. ఒకవేళ ఈ రెండింటిని చెక్ చేసినప్పుడు GRలో కనుక జీరోస్ వస్తే ఆ లైన్ షార్ట్ అయిందని అర్థం. అప్పుడు ఆ లైన్ మనం బిట్ మ్యాప్లో చూసుకుని క్లిక్ చేసి ఆ లైన్ ఎక్కడెక్కడికైతే పాస్ అవుతుందో వాటి మీద రోజుని అప్లై చేసి VBAT లైన్లో షార్ట్ ఉంటే VBAT లైన్లో ఇంజెక్ట్ చేయాలి, VPH లైన్లో షార్ట్ ఉంటే VPH లైన్లో ఇంజెక్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది ప్రాక్టికల్గా మనం లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవడైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. సో ఇప్పుడు కేసు ఏంటంటే దీన్ని హాఫ్ షాట్ లీకేజ్ అంటాం. ఇది ఎక్కువగా మీకు DC కనెక్ట్ చేయగానే బిలో 50 ఉంటుంది అనమాట. అంటే బిలో 50 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఎంతనే తీసుకోవచ్చు. అంటే DC కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ వచ్చింది. కానీ VBAT కనెక్టర్ మీద చెక్ చేస్తుంటే, బ్యాటరీ కనెక్టర్ మీద VBAT లైన్ మీద చెక్ చేస్తుంటే జీరో రావట్లేదు. అంటే రీడింగ్ వచ్చేస్తుంది. అంటే డయోడ్ వాల్యూ వస్తుంది, రివర్స్ డయోడ్ మోడ్లో కూడా వాల్యూ వస్తుంది. VPH వాల్యూ చెక్ చేస్తుంటే VPH కాయిల్ మీద కూడా GR వాల్యూ ఓకే వస్తుంది, రివర్స్ డయోడ్ మోడ్లో కూడా ఓకే వస్తుంది, లేదా అబ్నార్మల్ వస్తుంది, లేదా తక్కువ వస్తుంది. ఈ టైంలో మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ మనం షార్ట్ కిల్లర్ని ఇంజెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే VBAT లైన్లో జీరోస్ రావడం లేదు, VPH లైన్లో జీరోస్ రావడం లేదు. ఈ సందర్భంలో మనం హాఫ్ షాట్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి DC కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ వచ్చింది. అప్రాక్సిమేట్గా మనకి రీడింగ్ వచ్చేసి 0.050 వచ్చింది అనుకుందాం. ఓకే, మన DC రీడింగ్లో 0.050 వచ్చింది. ఇప్పుడు మనం వెంటనే 2 లైన్లు చెక్ చేస్తాం. ఒకటి VBAT లైన్. సో VBAT లైన్ చెక్ చేస్తే మనకి ఇక్కడ 0.400 డయోడ్ మోడ్లో వచ్చింది, రివర్స్ డయోడ్ మోడ్లో OL వచ్చింది. అంటే ఈ VPH లైన్ ఈస్ ఓకే. అలాగే నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చెక్ చేసుకుంటాం? VPH లైన్ చెక్ చేసుకున్నప్పుడు వన్ సైడ్ 0.090 వచ్చింది, రివర్స్లో 0.280 వచ్చింది. అంటే ఈ రీడింగ్ ఎలా ఉంది? అబ్నార్మల్ ఉంది. ఈ రీడింగ్ ఎలా ఉంది? అబ్నార్మల్. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరు వచ్చిందంటే VPH లైన్లో లీకేజ్ ఉంది. బట్ చాలామంది ఏం చేస్తారంటే VPH లైన్ ఎక్కడికైతే పాస్ అవుతుందో వాటి మీద రోజుని అప్లై చేసి షార్ట్ కిల్లర్ని ఇంజెక్ట్ చేస్తారు. షార్ట్ కిల్లర్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఏదైనా ఐడెంటిఫై అయిందంటే ఓకే, ఒకవేళ అవ్వకపోతే ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఒకవేళ కనుక మీకు షార్ట్ కిల్లర్ పెట్టినా సరే ఈ లైన్లో మీకు షార్ట్ అనేది ఐడెంటిఫై అవ్వకపోతే ఫస్ట్ మెథడ్, మనకి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం థర్మల్ కెమెరాని యూజ్ చేయాలి. ఓకే, థర్మల్ కెమెరా. ఈ థర్మల్ కెమెరా ఎలా అంటే మనం బోర్డు ఏదైతే DC కనెక్ట్ చేసి, DCలో మనం ఇందాక ఎంత చెప్పుకున్నాం? ఇక్కడ 50 రీడింగ్ 0.050 అంటే 50 mA తీసుకుందని చెప్పాం. 50 mA కనెక్ట్ చేసినా కానీ 50 mA ఉంటుంది. దాన్ని మనం దేని కింద పెట్టాలి? థర్మల్ కెమెరా కింద పెట్టగానే మీకు అక్కడ ఏదో ఒక కాంపోనెంట్ అనేది హీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది కెపాసిటర్ అయితే కెపాసిటర్ హీట్ అవుద్ది, IC అయితే IC హీట్ అవుద్ది, డయోడ్ అయితే డయోడ్ హీట్ అవుతుంది. సో దాని ప్రకారం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది థర్మల్ కెమెరా. బట్ సార్ మా దగ్గర థర్మల్ కెమెరా ఎక్కది 30,000 40,000 మేము థర్మల్ కెమెరా కొనలేము, మా దగ్గర లేదు అనుకున్న వాడికి నెక్స్ట్ రెండో మెథడ్ ఏంటంటే రోజుని అప్లై చేయండి. ఓకే, రోజుని అప్లై చేసి 20 to 30 minutes వెయిట్ చేయాలి. 20 to 30 minutes వదిలేస్తే ఏమవుతుందంటే అది లీకేజ్ ఉండడం వల్ల స్లోగా లైట్గా మెల్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ స్మోక్ వేసినప్పుడు రోజుని స్మోక్ అనేది లైట్గా వేయాలి. ఓకే, అప్పుడు ఈ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా మనకి 50-50 వస్తే రావచ్చు, లేకపోతే లేదు, కన్ఫామ్గా వస్తుందని చెప్పలేం. కానీ మూడో మెథడ్ ఒకవేళ ఇది లేదు సార్, ఇది కూడా ఐడెంటిఫై అవ్వలేదు అంటే మూడో మెథడ్లో మీరు DCకి కనెక్ట్ చేయండి. మీ బోర్డుని ఏం చేయండి? DCకి కనెక్ట్ చేయండి. మీ రీడింగ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు 0.050 mA.
అప్పుడు డీసీ కనెక్ట్ చేసి మన సాల్వింగ్ ఐరన్లో 300 to 350 సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఎక్కడైతే లైన్ లీకేజ్ ఉందో, ఇప్పుడు వీబ్యాట్ లైన్లో లీకేజ్ ఉందా, వీపీహెచ్ లైన్లో లీకేజ్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడు వీపీహెచ్ లైన్లో లీకేజ్ ఉంది. సో కాబట్టి వీపీహెచ్ లైను ఏ ప్లేస్లకు వెళ్తుంది, ఏ ఐసీలకు వెళ్తుందో ఆ ఐసీల మీద మన సాల్వింగ్ ఐరన్తో ఒక 5 seconds ఏం చేయాలి, రొటేట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ రీడింగ్తో రొటేట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ రీడింగ్ అనేది డౌన్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. అంటే 0.049, 0.48, 0.45 ఇలా రీడింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడు ఏ ఐసీ అయితే షార్ట్ అయిందో ఆ టైంలో మీకు ఈ రీడింగ్ అనేది డౌన్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు మనం అప్పుడు ఐడెంటిఫై చేయాలి ఆ ఐసీలో లీకేజ్ ఉందని అర్థం. సో ఈ విధంగా చేస్తే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మెథడ్ 3, దీన్నే మనం సాల్వింగ్ మెథడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ 4th మెథడ్. సో ఈ మెథడ్ ఏంటంటే ఇంకా ఎక్కడ లీకేజ్ ఉందో ఐడెంటిఫై అవ్వలేనప్పుడు ఆ లైన్ ఎక్కడెక్కడికే పాస్ అవుతుందో, ఎగ్జాంపుల్ ఫస్ట్ మెయిన్గా వీపీహెచ్ వెళ్ళేది ఎవరికి, పవర్ ఐసీ. సో ఫస్ట్ పవర్ ఐసీని రిమూవ్ చేసి వీపీహెచ్ మీద జిఆర్ చెక్ చేయాలి. వీపీహెచ్ జిఆర్ సేమ్ అలాగే ఉంది అంటే పవర్ ఐసీ ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో అదే విధంగా ఇన్స్టాల్ చేయాలి. మళ్ళీ లైట్ ఐసీ రిమూవ్ చేయండి, అలా గ్రాఫిక్ ఐసీ రిమూవ్ చేయండి. అలా 1 by 1 ఐసీని రిమూవ్ చేసుకుంటూ మన లీకేజ్ ఏ ఐసీ ఉందో ఆ ఐసీని చెక్ చేయాలి. ఇంకా 4th మెథడ్ వచ్చేసి 1 by 1 ఐసీని ఏం చేసుకుంటూ వెళ్ళాలి, రిమూవ్ చేసుకుంటూ మన లీకేజ్ని అయితే ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా 4 మెథడ్స్ ద్వారా మనం లీకేజ్ని అయితే ఐడెంటిఫై చేయొచ్చు. దాంట్లో ఈరోజు మీకు సాల్వింగ్ మెథడ్ అనేది ఇప్పుడు నేను లైవ్లో ప్రాక్టికల్గా చూపిస్తాను. సో చాలామంది ఏంటంటే థర్మల్ కెమెరా దగ్గర ఉండదు అండ్ రోజుల్లో ఐడెంటిఫై అవ్వదు. సో 3వ మెథడ్లో ఈజీగా న్యూ ట్రిక్ ఆల్రెడీ మా ఎస్ఎంటీ స్టూడెంట్లందరికీ ఇన్ని రోజులు నేను చెప్పడం జరిగింది. సో ఎవరికైతే బయట తెలియదో వాళ్ళకి ఇది న్యూ ట్రిక్ అండి. సో ఇది చూడండి, ఈ మెథడ్ ద్వారా మీరు లీకేజ్ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ అందరూ చాలామంది ఫుల్ షాట్ ఉన్న ప్రాబ్లమ్ని ఎవరైనా రిపేర్ చేస్తారు, కానీ హాఫ్ షాట్ ఉన్న ప్రాబ్లం అంటే ఇలా లీకేజ్ వచ్చిన ప్రాబ్లమ్ను చాలా వరకు మొబైల్స్ అనేది రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఒక శాంసంగ్ A50 మదర్ బోర్డ్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీని అయితే డీసీ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, డీసీలో నేను 4.2 వోల్టేజ్ సెట్ చేసుకున్నాను, యాంపియర్ వచ్చేసి 2 యాంపియర్ సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడు డీసీని అయితే కనెక్ట్ చేస్తున్నాను. డీసీ కనెక్ట్ చేయగానే చూడండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ తగ్గుతుంది. చూడండి లీకేజ్ అనేది 500 అలా చూపిస్తుంది. ఓకే, అంటే ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ రీడింగ్. సో ఈ సందర్భంలో నార్మల్గా అయితే మనకి ఏం చూపిస్తుంది, మనకి వీబ్యాట్లో కానీ వీపీహెచ్లో కానీ డైరెక్ట్గా రీడింగ్ అయితే చూపించడం జరుగుతుంది, అంటే 0 చూపించడం జరుగుతుంది. కానీ ఈ బోర్డులో మీకు డైరెక్ట్గా వీబ్యాట్ మీద చెక్ చేస్తే చూడండి ఎంత జిఆర్ వస్తుందో. సో ఇప్పుడైతే మనం డయోడ్ మోడ్లో సెట్ చేసుకోవడం జరిగింది. బ్యాటరీ కనెక్టర్ని అయితే ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను డయోడ్ మోడ్లో. సో ఇది వచ్చేసి ప్లస్ మీద చెక్ చేస్తే చూడండి 548 వచ్చింది. ఓకే, జిఆర్ అయితే వీబ్యాట్ జిఆర్ అయితే ఓకే చూపిస్తుంది. మరి రివర్స్లో ఎంత చూపిస్తుందో చూద్దాం. రివర్స్లో మనకి 1000 ఎబో కానీ ఓఎల్ కానీ చూపించాలి. 1000 ఎబో చూపించింది అంటే వీబ్యాట్ లైన్ ఓకే ఉందని చెప్తుంది. ఓకే, తర్వాత మనం చెక్ చేయాల్సింది వీపీహెచ్ లైన్. సో వీపీహెచ్ లైన్ని మనం ఛార్జర్ ఐసీ దగ్గర ఉన్న కాయిల్ దగ్గర కానీ డయోడ్ దగ్గర కానీ చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి దీని జిఆర్ వచ్చేసి ఎంత వస్తుందో. సో దీని జిఆర్ చూడండి ఇక్కడ 0.015 అంటే మనకి ఇక్కడ 250 రావాల్సింది 15 వస్తుంది, లీకేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు రివర్స్లో పెడితే చూడండి, రివర్స్లో పెట్టినప్పుడు దీని వాల్యూ చూడండి సేమ్ 0.015 వస్తుంది. అంటే ఇక్కడ మనకి వీపీహెచ్ లైన్లో లీకేజ్ అయితే ఉంది. సో ఈ సందర్భంలో లీకేజ్ ఉన్న సందర్భంలో మనం షార్ట్ కిల్లర్ని ఇంజెక్ట్ చేసిన కొన్ని సందర్భాల్లో వర్క్ అవ్వదు. జీరోస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తుంది రోజున అప్లై చేసినప్పుడు. కానీ ఇలా షార్ట్ ఉన్నప్పుడు మాత్రం, ఇలా లీకేజ్ ఉన్నప్పుడు మాత్రం షార్ట్ కిల్లర్ అనేది ఐడెంటిఫై చేయదు. సో ఇలాంటి సందర్భంలో మనం చెప్పుకున్న మెథడ్లో ఇప్పుడు నేను 3వ మెథడ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ డీసీకి కనెక్ట్ చేస్తున్నాం. చూడండి, సో ఈ మోడల్ వచ్చేసి మనం డీసీకి కనెక్ట్ చేస్తున్నాము. డీసీకి కనెక్ట్ చేయగానే ఇప్పుడు దీని రీడింగ్ చూడండి ఎంత వస్తుందో. సో దీని రీడింగ్ వచ్చేసి మనకి 556 ఉంది. ఓకే, 556, 550, 564 ఇలా వస్తుంది. ఓకే, ఈ సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఒకసారి మన సాల్వింగ్ ఐరన్ని 350లో సెట్ చేసుకోవాలి. హీట్ వచ్చేసి మనం 350, 300 సెట్ చేసుకోవాలి. ఈ విధంగా 320 సెట్ చేసాం. ఓకే, ఇలా 320 సెట్ చేసిన తర్వాత మనం చూడండి ఇక్కడ 547 ఉంది. నేను ఇప్పుడు పవర్ ఐసీ మీద నేను రీఫ్లో చేస్తున్నాను. చూడండి
సో రీఫ్లో చేసినప్పుడు చూడండి అక్కడ 547 ఎగ్జాక్ట్గా 547 ఉంది. ఓకే, సో నెక్స్ట్ నేను 4G PA హై బ్యాండ్ PA మీద నేను చూడండి ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఓకే, సో అదేవిధంగా నేను ఇక్కడ ఛార్జర్ ఐసీ మీద రొటేట్ చేస్తున్నాను 566, అదేవిధంగా 547 ఉంది. ఓకే, సో అదేవిధంగా స్పీకర్ యాంప్ రింగర్ ఐసీ మీద కూడా నేను సెట్ చేస్తున్నాను. సో నాకు ఎక్కడ కూడా 547 కంటే తక్కువ లేదు. సో నెక్స్ట్ నేను చూడండి ఇక్కడ ఎక్కడైతే నేను ఆక్టా ఐసీ మీద జస్ట్ వచ్చేసి చూడండి ఆక్టా ఐసీ మీద పెట్టానో చూడండి రీడింగ్ అనేది 520, 490, 484 చూడండి ఎలా చూడండి. ఓకే, మామూలుగా వచ్చేసి మనకి ఎంత ఉంది 500 సంథింగ్ ఉండేది. ఇప్పుడు మన ఆక్టా ఐసీ మీద పెట్టగానే చూడండి రీడింగ్ అనేది డౌన్ అవుతుంది. చూడండి రొటేట్ అయినప్పుడు మనకి ఇక్కడ రీడింగ్ అనేది డౌన్ అవడం అయితే జరిగింది. సో అంటే దీని ప్రకారంగా మనం చెప్పొచ్చు ఈ ఐసీలో మేబీ లీకేజ్ ఉంది. సో ఇప్పుడు నేనైతే ఆక్టా ఐసీని అయితే రిమూవ్ చేస్తాను చూడండి. సో ఈ మోడల్లో మనకి ఆక్టా ఐసీని రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఈ ఐసీని రిమూవ్ చేయగానే మనకు జిఆర్ ఓకే అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ ఏదో ఫంగస్ ఉన్నట్టు ఉంది. రైట్, ఐసీని అయితే నేను రిమూవ్ చేశాను. ఫస్ట్ క్లీన్ చేసి చూద్దాం. సో నేనైతే బాల్స్ని అయితే క్లీన్ చేశాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ మన VPH లైన్ షార్ట్ అయితే పోయిందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. చూడండి, సో బాల్స్ అయితేనే సపరేట్ చేశాను నేను, ఏ బాల్కి ఆ బాల్ సపరేట్ అయింది. సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది VPH GR. హీట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా GR అనేది మనం చెక్ చేయకూడదు. ఓకే, కొంచెం బోర్డ్ కూల్ అయిన తర్వాత చేయాలి. సో ఇప్పుడు మనం VPH GR చూద్దాం. VPH GR మనకి ఇందాక 0.015 వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత రావాలి? 250 నుంచి 400 రావాలి. చూడండి 274 వచ్చింది. ఓకే, VPH GR అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, అంటే మన ఐసీ కన్ఫామ్గా కరెక్ట్గా తీసాం. అంటే ఆక్టా ఐసీ లీకేజ్ అయింది. అది నార్మల్గా అయితే మనకి చూపించదు, రోజన్ మెథడ్లో చూపించదు, షార్ట్ కిల్లర్ అప్లై చేసిన కానీ చూపించదు. అలాంటినప్పుడు మీరు ఈ మెథడ్ని యూజ్ చేయాలి. సో రివర్స్ డయగ్రామ్లో చూద్దాం. 1000 అబోవ్ రావాలి. ఓకే, చూడండి 1000 అబోవ్ 2000, 3000 వచ్చింది. అంటే VBAT లైన్ ఓకే ఉంది. ఇప్పుడు VPH లైన్ కూడా ఓకే ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ 100% ఏమవుతుంది? ఫోన్ ఆన్ అవుతుంది. కానీ ఏం రాదు, మనకి గ్రాఫిక్ అనేది రాదు. ఎందుకంటే ఇది ఆక్టా ఐసీ, OLED ఐసీ. ఓకే, సో ఫస్ట్ ఫోన్ ఆన్ అవుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇందాక మనకి డైరెక్ట్ రీడింగ్ తీసుకుంది, ఇప్పుడు చూద్దాం ఏ రీడింగ్ ఉందో. చూడండి డైరెక్ట్ రీడింగ్ అయితే పోవడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఒక బోర్డు ఏదైనా వచ్చినప్పుడు, ఓకేనా, ఏదైనా DC కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ వచ్చినప్పుడు సో ముందుగా మనం VBAT అండ్ VPH లైన్ మీద GR చెక్ చేయండి. ఒకవేళ అక్కడ జీరోస్ ఉంటే మాత్రం బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకుని ఆ లైన్ ఎక్కడ పాస్ అవుతుందో అక్కడ మొత్తం రోజున అప్లై చేసి షార్ట్ కిల్లర్ని కానీ DC పవర్ సప్లై కానీ ఇంజెక్ట్ చేయండి. ఒకవేళ కనుక మనకి VBATలో కానీ VPH లైన్లో కానీ జీరోస్ రాకుండా ఎంతో కొంత లో వాల్యూ కానీ అబ్నార్మల్ వాల్యూ వస్తే కనుక మీరు నేను చెప్పినట్టు మీ దగ్గర థర్మల్ కెమెరా ఉంటే థర్మల్ కెమెరా కింద పెట్టి మనకి ఏ ఐసీ ఏ కాంపోనెంట్ హీట్ అవుతుందో ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ థర్మల్ కెమెరా లేని వాళ్ళు రోజున అప్లై చేసి ఒక 10 to 15, 20 మినిట్స్ దానికి DC కనెక్ట్ చేసి ఏదైనా కాంపోనెంట్ మెల్ట్ అవుతుందా అనేది లైట్గా మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇంకా మూడోది వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ DCకి కనెక్ట్ చేసి ప్రతి ఐసీ మీద VPH ఎక్కడైతే పాస్ అవుతుందో ఆ లైన్స్ అన్నిటి మీద కూడా మన
సోల్డరింగ్ ఐరన్ 350 హీట్ పెట్టుకుని రొటేట్ చేసుకుంటూ చూడాలి. ఏ ఐసీ మీద పెట్టినప్పుడైతే మనకి రీడింగ్ అనేది డౌన్ అవుతుందో ఆ ఐసీ లీకేజ్ కింద మీరు గుర్తించాలి. ఆ ఐసీని రిమూవ్ చేసి చెక్ చేయాలి. ఒకవేళ ఇది కూడా ఐడెంటిఫై అవ్వట్లేదు అంటే లాస్ట్ మెథడ్ నేను చెప్పినట్టు 1 by 1 ఐసీ, పవర్ ఐసీ, లైట్ ఐసీ, గ్రాఫిక్ ఐసీ, మీకు ఏది డిఫెక్ట్గా అనిపిస్తుందో, వాటర్ డ్యామేజ్ ఉంటే వాటర్ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందో ఈ టైప్లో ఆలోచించి ఒక్కొక్క ఐసీని రిమూవ్ అనేది చేసి మీరు ఈ లీకేజ్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన దగ్గరికి ఇంకో మోడల్ రావడం జరిగింది. ఇది కూడా లీకేజ్ ప్రాబ్లం. ఓకే, అంటే డీసీ కనెక్ట్ చేయగానే ఓన్లీ 9 mA తీసుకుంటుంది. ఆల్రెడీ మనం లాస్ట్ కేసులో 500, 300 చూపిస్తే ఒకవేళ వీబ్యాట్ వీపీహెచ్ లైన్లో షార్ట్ లేకపోతే ఎలా చేయాలి మెథడ్ 3 చెప్పడం జరిగింది. అంతకుముందు వీబ్యాట్ వీపీహెచ్ లైన్లో జీరోస్ వస్తే అక్కడ షార్ట్ ఉంటే రోజున మెథడ్ ఎలా చేయాలో చెప్పడం జరిగింది. ఈ మెథడ్లో మనం థర్మల్ కెమెరా ఉంటే, ఒకవేళ ఆల్రెడీ మీకు మొబైల్ షాప్ ఉండి సార్ మాకు ఆల్రెడీ ఒక 5-6 మొబైల్ షాప్లో తీసుకొస్తున్నారు, మనకు ఏదైనా లీకేజ్ ప్రాబ్లం వస్తే తొందరగా ఐడెంటిఫై అవ్వాలంటే థర్మల్ కెమెరా మీ దగ్గర ఉంటే ఇంకా బెటర్గా రిపేర్ అనేది చేయొచ్చు. సో ఈరోజు మనం థర్మల్ కెమెరాని యూజ్ చేసి ఈ లీకేజ్ని ఎలా ఐడెంటిఫై చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి వివో Y81. దీంట్లో వచ్చేసి డీసీ కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ అనేది తీసుకుంటుంది. ఎంత తీసుకుంటుంది అనేది చూద్దాం. మామూలుగా వచ్చేసి 9 mA తీసుకుంటుంది, కరెక్ట్ కాదో చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మన డీసీ కనెక్ట్ చేయగానే చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకి 33 mA తీసుకుంటుంది. చూడండి ఇక్కడ 0.032 mA అయితే తీసుకోవడం జరుగుతుంది డీసీ కనెక్ట్ చేయగానే. ఈ టైంలో మ్యాక్స్ టు మ్యాక్స్ వీబ్యాట్లో కానీ వీపీహెచ్లో కానీ షార్ట్ అనేది అంటే జీరోస్ అయితే చూపించదు. ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ చూపించిందంటే హ్యాపీ, రోజున అప్లై చేసి ఇంజెక్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఒకవేళ చూపించకపోతే మనం ఈరోజు థర్మల్ కెమెరా ఎలా వాడాలో కూడా తెలుసుకుందాం. సో చూడండి, ఇప్పుడు మనం బోర్డ్ని డిస్కనెక్ట్ చేసి మొత్తం షీల్డ్ బోర్డ్ ఇది ఇప్పటివరకు ఎవరైతే టచ్ చేయలేదు ఇక్కడ చూడండి, ఈ షీల్డ్ అయితే రిమూవ్ చేశారు ఛార్జింగ్ సెక్షన్ దగ్గర. సో రైట్, ఇప్పుడు మనం బ్యాటరీ కనెక్టర్ దగ్గర అయితే జిఆర్ చెక్ చేద్దాం. సో మీ దగ్గర స్కెమాటిక్ ఉన్నా లేకపోయినా వీబ్యాట్ లైన్ అయితే చెక్ చేయొచ్చు అండ్ వీపీహెచ్ లైన్ కూడా చెక్ చేయొచ్చు. సో చూడండి, వీబ్యాట్ లైన్ 337 చూపిస్తుంది అండ్ రివర్స్ డయోడ్ మోడ్లో మనకి 665 చూపిస్తుంది. 1000 ఎబో చూపించాల్సింది 665 చూపిస్తుంది. సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, పవర్ ఐసీ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ షీల్డ్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో నేను ఎప్పుడైతే మనకి ఛార్జర్ ఐసీ ఐడెంటిఫై ఒకవేళ అవ్వనప్పుడు వీపీహెచ్ తెలియనప్పుడు మీరు డైరెక్ట్గా మీకు ఈజీ మూవ్మెంట్ ఏంటంటే చూడండి, ఇక్కడ మన మెయిన్ పవర్ ఐసీ పక్కన ఉన్న కెపాసిటర్లు అన్నీ కూడా మనకి వీపీహెచ్ ఉండడం అయితే జరుగుతాయి. అదేవిధంగా ఒకవేళ మన ఛార్జర్ ఐసీ ఉంటే డైరెక్ట్గా ఛార్జర్ ఐసీ దగ్గర మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఛార్జర్ ఐసీ కాకుండా మనం వీపీహెచ్ దగ్గర చెక్ చేద్దాం. సో ఏదైనా ఒకటే, మనం ఇక్కడ వీపీహెచ్ కెపాసిటర్ని ఇప్పుడు చెక్ చేద్దాం. దీని మీద జిఆర్ ఎంత వస్తుందో చూద్దాం. సో వీపీహెచ్ జిఆర్ చూడండి, ఇక్కడ 0 వచ్చింది, రెండో సైడ్ వచ్చేసి 336 వస్తుంది. అంటే వీపీహెచ్ జిఆర్ కూడా మీకు ఇక్కడ ఓకే చూపిస్తుంది. రివర్స్ మోడ్లో ఎంత చూపిస్తుందో చూద్దాం. చూడండి, రివర్స్ మోడ్లో ఇది కూడా 657 చూపిస్తుంది. అంటే ఈ రెండు రీడింగ్లు కూడా అబ్నార్మల్. కానీ ఇప్పుడు ఇక్కడ మనం రోజున అప్లై చేసి ఇంజెక్ట్ చేస్తే దొరుకుతుందా, షార్ట్ కలర్ ఐడెంటిఫికేషన్ చేస్తుందా, రెండిట్లో చేయడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే వీబ్యాట్ లైన్లో జిఆర్ వస్తుంది, వీపీహెచ్ లైన్లో కూడా జిఆర్ వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో మనం సింపుల్గా థర్మల్ కెమెరా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలాగో ఈ మెథడ్లో చూద్దాం. సో ఫస్ట్ మనం షీల్డ్ అన్నింటినీ రిమూవ్ చేద్దాం. వీపీహెచ్ ఎక్కడెక్కడికి వెళ్ళే అవకాశం ఉందో ఆ షీల్డ్ అన్నీ కూడా మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలి. సో ఆల్మోస్ట్ నేను షీల్డ్ అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ మనకు సిపియు దగ్గర ఈఎంఎంసీ దగ్గర అయితే మనకి వీపీహెచ్ అయితే పవర్ పాస్ అవ్వదు. బట్ దానిపైన ఏమైనా ఐసీలు ఏమైనా ఉన్నాయేమో అని ఆ షీల్డ్ కూడా నేను రిమూవ్ చేయడం జరుగుతుంది. రైట్, సో మనం అయితే షీల్డ్ అయితే రిమూవ్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని థర్మల్ కెమెరాలో ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ లీకేజ్ని
థర్మల్ కెమెరా మెథడ్లో ఎలా రిమూవ్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ మనకి డీసీ కనెక్ట్ చేయగానే చూడండి, డీసీ కనెక్ట్ చేయగానే మనకు రీడింగ్ చూడండి. అక్కడ ఇందాక మనకు 33 చూపించింది, ఇప్పుడేమో 8 చూపిస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని ఫోన్ ఆన్ చేస్తే ఆన్ అవుతుందా ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి 9:31 చూపిస్తుంది, 9:23:31 చూపిస్తుంది. ఓకే, డైరెక్ట్గా వచ్చేసి మనకు 9 ఉంది. ఓకేనా, మనం ఈ ఆన్ బటన్ నొక్కినప్పుడు మాత్రం చూడండి 21:9 అదే విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఈ లీకేజ్ని ఐడెంటిఫై అవుతుందా లేదా, థర్మల్ కెమెరా ఐడెంటిఫై చేస్తుందా లేదా చెక్ చేద్దాం. సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ థర్మల్ కెమెరాలో ఇక్కడైతే హీట్ అవుతున్నట్టు చూపిస్తుంది. అది కరెక్టో కాదో మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి థర్మల్లో మనం హీట్ని పెంచుకుంటూ వెళ్దాం. ఇక చూడండి లైట్గా చెక్ చేస్తే ఇక్కడ హీట్ అవుతున్నట్టు చూపిస్తుంది, అంటే ఈ కెపాసిటర్ హీట్ అవుతున్నట్టు చూపిస్తుంది. సో దీన్ని నేను ఇక్కడ క్విక్ చెక్లో చూపిస్తున్నాను. చూడండి అదిగోండి ఇక్కడ హీట్ అవుతుంది. ఓకే, సో దీన్ని కొంచెం పైకి తీసుకెళ్దాం. అగో చూడండి ఇదిగోండి ఈ కెపాసిటర్ షార్ట్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, ఈ కెపాసిటర్ ఇప్పుడు షార్ట్ అయినట్టు చూపిస్తుంది. చూడండి అక్కడ డీసీ రీడింగ్ వచ్చేసి మనకి 9 mA. ఇక్కడ చూడండి క్లియర్గా మనకి కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, కెపాసిటర్ షార్ట్ అయినట్టు చూపిస్తుంది. ఒకసారి థర్మల్ ఇమేజర్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా చూడండి హీట్ మీకు క్లారిటీగా తెలియాలంటే దీన్ని టెంపరేచర్ని పెంచితే మీకు హీట్ అనేది చూపిస్తుంది. చూడండి అక్కడ హీట్ అవుతుంది చూడండి. ఓకే, ఈ విధంగా థర్మల్ కెమెరా ఉంటే మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా చూడాలి. ఓకే, ఒకసారి మళ్ళీ క్విక్ చెక్లో చూపిస్తున్నాను. సో క్లారిటీగా చూపించేస్తుంది మనకి ఇక్కడ, క్లారిటీగా మనకి ఇక్కడ చూపిస్తుంది ఈ కెపాసిటర్ షార్ట్. ఎన్నోది 1, 2, 3. సో ఇప్పుడు నేను ఈ కెపాసిటర్ని ఇక్కడైతే ఏం చేస్తాను, రిమూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ కెపాసిటర్ నేను ఏం చేస్తున్నాను, 3వ కెపాసిటర్ రిమూవ్ చేస్తున్నాను. సో కెపాసిటర్ అయితే నేను రిమూవ్ చేశాను. సో ఈ కెపాసిటర్ చెక్ చేద్దాం ఒకసారి, షార్ట్ ఉందా లీకేజ్ ఉందా ఏందనేది మనకు ఐడెంటిఫికేషన్ కోసం. సో దీన్ని డయోడ్ మోడ్లో చెక్ చేద్దాం. డయోడ్ మోడ్లో చెక్ చేద్దాం, లేదా బజర్ మోడ్లో పెడదాం. బజర్ వస్తుందా లేదా చూడండి, ఇది షార్ట్ ఉంది. ఓకేనా, ఈ కెపాసిటర్ అనేది మనకి ఏముంది, షార్ట్ ఉంది. మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అయితే అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం డీసీ కనెక్ట్ చేసి. ఓకే, ఇప్పుడు మనం డీసీకి ఏం చేద్దాం, కనెక్ట్ చేసి చెక్ చేస్తే మనకి ఏం చెక్ చేయాలి, ఇప్పుడు డైరెక్ట్ రీడింగ్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే బోర్డ్ హీట్లో ఉన్నప్పుడు మనం చెక్ చేయడం అనేది జరగకూడదు. ఓకే, లైక్ ఇలా మన దగ్గర కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది, కూలింగ్ ఫ్యాన్తో కూల్ చేయండి. సో ఇప్పుడు మనం డీసీకి అయితే కనెక్ట్ చేద్దాం. సో మనకి ఇందాక 9 రావడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి, సో పోయింది చూడండి, జస్ట్ 0.001 చూపిస్తుంది. డీసీ కనెక్ట్ చేయగానే మనం ఏదైతే 0.009 ఉందో ఆ లీకేజ్ అయితే రిమూవ్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా థర్మల్ కెమెరా కనుక మీ దగ్గర ఉంటే కనుక థర్మల్ కెమెరా ద్వారా మనం ఈజీగా మనం ఏ కాంపోనెంట్ హీట్ అవుతుంది, ఏ కాంపోనెంట్ లీకేజ్ అవుతుందో క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. సో ఇంకో మెథడ్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.